అందరికీ నమస్కారం. 108 మంది మైనర్ బాలికలను ట్రాప్ చేసి మరి అశ్లీల వీడియోలు తీసిన కామాంధుడి ఇంటిపైన దాడి చేశారు జేసీబీతోని. అసలు ఎవరు చేశారు, అతనికి ఎలా బుద్ధి చెప్పారు అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. అయితే ఇదంతా కూడా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో వెలుగు చూసిన దారుణమైన లైంగిక వేధింపుల ఉదాంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే కలకలం రేపుతుంది. సుమారుగా 180 మంది మైనర్ బాలికలను అయితే వాట్సాప్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా వేదికగా అయితే వాళ్ళని ట్రాప్ చేసి లైంగికంగా వాడుకోవడమే కాకుండా అశ్లీల వీడియోలు చిత్రించాడు ఒక నీచుడు. ఈ ఘటన అయితే వెలుగులోకి రావడంతో నిందితుడు మహమ్మద్ ఆయాజ్ అలియాస్ తన్వీర్, అతనికి 19 సంవత్సరాలు. అతని ఇంటిపైన అధికారులు బుల్డోజర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. సదరు రాక్షసుడి ఇంటి వద్ద అక్రమంగా కట్టడాలను మున్సిపల్ అధికారులు అయితే కూల్చివేశారు. ఈ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తలు కూడా చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు బలగాలను అయితే మోహరించారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ తాయేడే స్వయంగా ఈ చర్యను అయితే పర్యవేక్షించారు. నిందితుడు ఆయాజ్ దారుణాలు సంచలనం రేపాయి. సోషల్ మీడియా వేదికగా ద్వారా మైనర్ బాలికలను లవ్ ట్రాప్లోకి దింపిన నిందితుడు వారిని ముంబై, పూణే వంటి నగరాలకు తీసుకువెళ్లి సుమారు 350 వరకు అశ్లీల వీడియోలు చిత్రించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ వీడియోలతోని బాలికలను బ్లాక్మెయిల్ చేస్తూ వారిని వ్యభిచార కోపంలోకి నెట్టినట్లుగా రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోని వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఏప్రిల్ 11న అతడిని అరెస్టు చేశారు. నిందితుడు అయాజ్ గతంలో కూడా ఎంఐఎం పార్టీలో అయితే పనిచేశాడని, ఆ పార్టీ అమరావతి అధ్యక్షుడు హాజీ ఇర్ఫాన్ ఖాన్ నుంచి నియామక పత్రం కూడాను అందుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను ఎంఐఎం పార్టీ అయితే ఖండించింది. ఆయాజ్ కేవలం గత గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియా బాధ్యతలు చూశాడని, అయితే పనితీరు బాగోలేక అప్పుడే అతన్ని పార్టీ నుంచి బహిష్కరించామని ఎంఐఎం అయితే జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ముజిబ్ స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆయాజ్తో పాటుగా ఉజర్ ఖాన్ అనే మరో వ్యక్తిని కూడా మరియు మరో 2 అనుమానితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆయాజ్ ఉజర్లను తమ నేరాన్ని అంగీకరించినట్లుగా పోలీసులు తెలిపారు. ఇతడిని అంటే నిందితుడిని మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులోని అశ్లీల వీడియోలను ఎవరికైనా షేర్ చేశాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కోర్టు అయితే 7 రోజులు పోలీసులు కస్టడీ అయితే విధించింది. ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి వేసే శిక్ష ఎలా ఉండాలంటే ఇంకొకరు ఇలాంటి పని చేయడానికి భయపడిపోవాలి. అలాంటి శిక్ష అయితే వేయాలి. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.